మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు బెల్లాలకు ₹1 రూపాయికి ఇచ్చేసేయడం. అమరావతిలో చూస్తే స్క్వేర్ ఫీట్ కట్టడానికి స్క్వేర్ ఫీట్ అడుక్కు ₹20,000 పైన, స్క్వేర్ ఫీటు ₹20,000 పైన. అదే హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, చెన్నైలోనూ 5 స్టార్ సదుపాయాలతో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలన్నా ₹4,500, మహా అయితే 5,000 కట్టడానికి అయ్యే ఖర్చు. ఈడ అమరావతిలో ఇసుక ఫ్రీ, రాయితీలు, ₹20,000 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే లూటీ అన్నది ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట, హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనిక్కాయలకు బెల్లాలకు అమ్మడము. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాతులు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చింది, 53% వర్షం లోటు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర చూసినా అంతే, సెంట్రల్ ఆంధ్ర చూసినా అంతే, రాయలసీమ చూసినా అంతే, ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఏ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం ఈ మాదిరిగా లోటు వర్షపాతం నమోదవుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆల్టర్నేట్ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా ఈయన దగ్గరుండి తీసేసినాడు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మన ప్రభుత్వ హయాంలోనే సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తీసేసినాడు. ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, రైతులకు 0 వడ్డీ పథకం 0.